చందమామ కథ మనసుకి నచ్చిన మాట. అనగనగా ఉజ్జయిని నగరంలో శేషయ్య అనే వర్తకుడు ఉండేవాడు. అతను పొగాకు వ్యాపారం చేసి మంచి డబ్బు అనుభవము గడించాడు. ఒక రోజున అతని స్నేహితుడైన చెంగయ్య వచ్చి, ఏమయ్యా, ఇప్పటికీ 20 ఇళ్లు కట్టించావు, 30 లక్షలు నిల్వ వేశావు, పొలాలు పుట్రలు దండిగా సంపాదించావు, ఇంకా ఎంత ఆస్తి గడిస్తే నీకు తృప్తి కలుగుతుంది? ఆశకు ముందు గనుకన ముందు గతి చూసుకోవాలి గాని ఎప్పుడు ఈ ఐహిక లంపటంలో పడి కొట్టుకోవడమేనా? లే పద, అటు పోయి దక్షిణ దేశ యాత్ర చేసుకుని వద్దాం, పుణ్యం పురుషార్థం కూడా కలిసి వస్తుంది అంటూ నూరిపోశాడు. ఈ ప్రబోధం శేషయ్య మనసుకు ఎక్కింది. చెంగయ్య చెప్పిన దానికి వెంటనే అంగీకరించాడు. తన ఆస్తి పాస్తులు, పొగాకు వర్తకము కుటుంబానికి అప్పగిచ్చేస్తూ, అబ్బాయిలు, చేతనైనంత గడించి పెట్టాను, ఇక తీర్థయాత్రలకు పోయి పుణ్యం సంపాదించుకోవాలి కనుక ఇటుపైన సంసారము వ్యాపారము మీ అంతటి మీరే చక్కదిద్దుకోండి అని చెప్పి వ్యాపారంలోని మెలకువలు కీలకాలు వాళ్లకు వెల్లడి చేశాడు. అనుకున్నట్టుగానే చెంగయ్య శేషయ్య ఇద్దరు కలిసి యాత్రకు బయలుదేరి ముందుగా మధురా పట్టణానికి చేరువనే ఉన్న చిన్న క్షేత్రానికి వెళ్లి అక్కడ ఉండే కళ్ళలఘర్ స్వామికి పూజా పునస్కారాలు జరిపించారు. పూజ అయిన తర్వాత శేషయ్య స్వామి విగ్రహం చూసి, చెంగయ్య, ఈ స్వామి ఎందుకని ఒక చెయ్యి మీదకి ఒక చెయ్యి కిందకి చూపిస్తూ కూర్చున్నాడు అని అడిగాడు. ఈ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తెలిసింది కాదు చెంగయ్యకి. అయినా అంత మాత్రాన నాకు తెలియదు అని ఒప్పుకోవడానికి ఆయనకి మనస్కరించలేదు. అందుకని యుక్తిగా, శేషయ్య, మనం భక్తితో స్వాములను సేవించుకోవడమే గాని మధ్య మధ్య ఇలాంటి కుశంకలు పెట్టుకోకూడదు, నీ సంశయం తర్వాత తీరుస్తాలే అని చెప్పి అప్పటికి తప్పించుకున్నాడు చెంగయ్య. ఆ తర్వాత వారు కంచికి పోయి వరదరాజస్వామిని సేవించుకున్నారు. అక్కడ మళ్లీ శేషయ్యకి ఒక సంశయం కలిగింది. ఏమయ్యా చెంగయ్య, అళగరు స్వామి ఒక చెయ్యి మీదకి ఒక చెయ్యి కిందకి పెట్టుకుని కూర్చుంటే ఈ వరదరాజస్వామి 2 చేతులు దోసిరి పట్టినట్టుగా చాపుకుని ఉన్నాడేంటి అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమాధానం తెలియలేదు చెంగయ్యకి. అయినా ఏదోలాగా తప్పించుకోవాలని, శేషయ్య, చెప్పాను గదా, యాత్ర చేసుకునేటప్పుడు మనం ఎటువంటి సంశయాలు పెట్టుకోకూడదని, అలా పెట్టుకున్నట్టయితే యాత్రలు చేసుకున్న ఫలితం దక్కదు, అయినా ఇవన్నీ తర్వాత చెప్తానన్నా గదా, ఇంతలోనే ఎందుకు తొందర అనేసి చెంగయ్య స్నేహితుణ్ణి సంతృప్తి పరిచాడు. చెంగయ్య ఇలా మందలించడం చేత మరికొన్ని క్షేత్రాలు దర్శించే వరకు శేషయ్య ప్రశ్నలేమీ వేయలేదు. కాని వారు తిరిగి భద్రాచలం క్షేత్రం చేరుకునేసరికల్లా శేషయ్యకి మళ్లీ గుబులు పుట్టుకొచ్చింది. అక్కడ ముకుళిత హస్తుడే ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చూసి శేషయ్యకి మళ్లీ సందేహం వచ్చింది. చెంగయ్య, పోని ఇదేనా చెప్పవయ్యా, ఈ హనుమంతుడు ఇలా చేతులు జోడించి నించోవడానికి గల కారణమేంటి అని అదే పనిగా అడిగాడు. చెంగయ్య కోపం నటిస్తూ, శేషయ్య, ఎంతసేపు ఆ విగ్రహాల చేతులు మూతులు చూడటమే గాని ఆ స్వాములను మనసారా ధ్యానించుకున్నట్టు కనపడదే, ఇల్లు వదిలి ఇంత దూరం వచ్చింది ఎందుకేనా అని మందలించేసరికి శేషయ్య ఏమీ అనలేక అప్పటికి ఊరుకున్నాడు. చివరికి వారిద్దరూ శ్రీరామచంద్రమూర్తి వారిని దర్శించుకొని రామభక్తిలో ఐక్యమై తరించిపోదామనే సంకల్పంతో గుడి లోపలికి ప్రవేశించారు. చెంగయ్య కన్నులు మూసుకొని తదేక ధ్యానంతో ఏవో శ్లోకాలు స్తోత్రాలు పఠిస్తున్నాడు. కాని శేషయ్య మాత్రం రాముల వారి చేతుల వంకనే విడ్డూరంగా చూస్తూ నిలబడి ఉన్నాడు. చెంగయ్య ధ్యానం పూర్తి చేసుకుని కనులు తెరవడంతోనే శేషయ్య గబగబా అతని దగ్గర పోయి, చెంగయ్య, ఈసారి నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు, ఈ రాముల వారు చేతి వేళ్లతో చిటిక పట్టి ఉన్నాడెందుకు, ఎందుకో చెబుతావా లేదా, చెబితే గాని వదలను ఏమైనా సరే అని పట్టుబట్టాడు. చెంగయ్య ఏమి చెప్పలేక తెల్లబోయేసరికి శేషయ్య ఉగ్రుడై, ఏమయ్యా చెంగయ్య, ఈ యాత్రలకని నా చేత డబ్బంతా తగలెట్టించావు, యాత్రలు చేస్తే లోకజ్ఞానం ఎక్కువ అవుతుందన్నావు, సంశయాలు తీరిపోతాయన్నావు, తీరా ఈ ఊళ్ళని తిప్పి నా ప్రశ్నలు ఒక్కదానికి సమాధానం చెప్పకుండా మోసగిస్తావా? సరే గాని నీ పుణ్యం నాకొద్దు, నీ స్నేహం నాకొద్దు, నీ మానాను నువ్వు పో అంటూ ఖచ్చితంగా 4 మాటలు దులిపేసి అతన్ని వదిలించుకొని తనొక్కడు బయలుదేరి ఇంటికి వచ్చేశాడు. శేషయ్య ఇంటికి చేరుకున్నాడే గాని
అతని దృష్టి అంతా తను చూసి వచ్చిన ఆయా స్వాములు ఏ విధంగా చేతులు పెట్టారో వాటిపైనే ఉంది. ఎన్నాళ్ళు ఆలోచించినా అతనికి ఆ సంశయాలు తీరనే లేదు. సరే, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఈ సంశయాలు తీర్చుకోవాలి, లేకుంటే జన్మ సార్థకం లేదు అని నిశ్చయించుకున్నాడు. తన సమస్యలకు ఎవరైతే సరైన సమాధానం చెప్పుకోగలరో వారికి కోరిన బహుమతి ఇస్తానని నగరంలో ప్రకటన చేశాడు. శేషయ్య చేసిన ప్రకటన విని దేశ దేశాల నుంచి వేదాలు వల్లించిన వారు, సమస్త శాస్త్రాల్లోనూ పండిపోయిన వారు ఉజ్జయినిలో దిగారు. శేషయ్య ఇంటి లోగిట్లో గొప్ప పండిత సభ ఏర్పాటైంది. పండితులందరూ అనేకమైన అర్థాలు, అంతరార్థాలు, విశేషార్థాలు శ్రావ్యంగా వినికిడి చేశారే గాని ఎవరేమి చెప్పినా అందులో ఒక్కటి శేషయ్య మనసుకు నచ్చనే లేదు. ఇంతలో సభలో నుంచి రంగన్న అనే ఒక రైతు లేచి, దీనికోసం ఈ పండితులంతా ఎందుకు, ఈ హడావిడంతా దేనికి, మా శేషయ్యకు నేను నచ్చ చెప్తానుండండి అంటూ ముందుకొచ్చేసరికి పండితులంతా తెల్లబోయి చూస్తూ కూర్చున్నారు. అప్పుడు రంగన్న ఇలా చెప్పసాగాడు, శేషయ్యన్న, ఇంత అనుభవం ఉండి ఈ మాత్రం రహస్యం తెలుసుకోలేకపోయావా? ఆ కళ్ళలగరు స్వామి మా క్షేత్రంలో భూములు ఎంత సారవంతమైనవో తెలుసా? ఇక్కడ పొగాకు బాగా 1 గజం పొడవున పెరుగుతుంది అని చెప్పడానికే తన చేతులు ఒకటి పైన రెండవది కింద 1 గజం దూరంలో పెట్టి అందరికీ తెలిసేట్టు ప్రత్యక్షంగా చూపిస్తున్నాడయ్యా అన్నాడు. అప్పటి వరకు విరక్తి భావంతో ఉన్న శేషయ్య ముఖం ఈ జవాబు వినగానే మెరిసిపోయింది. ఆ తర్వాత రంగన్న మళ్లీ అందుకున్నాడు, అన్నా, ఆ విధంగా పెరిగినటువంటి పొగాకు ఇంత వెడల్పు కలిగి ఉంటుందయ్యా అని కంచి వరదరాజస్వామి వారు తన 2 చేతులు చాపి మనకు చూపిస్తున్నారు సుమా అనేసరికి శేషయ్య ఆనందానికి మేరలేకపోయింది. మరైతే అక్కడ భద్రాచలంలో హనుమంతుడు ఎందుకు చేతులు జోడించి నిలబడ్డాడు అంటూ ఆత్రంతో అడిగాడు శేషయ్య. అందుకు రంగన్న, అబ్బాయిలు, అంత పొడవుగాను అంత వెడల్పుగాను పెరిగినటువంటి పొగాకు మట్ట ఇంత లావుగా ఉంటుంది సుమా అని ఆంజనేయ స్వామి వారి ఉద్దేశం అంటూ శేషయ్య వేసిన 3వ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. రంగన్న తెలివికి సంతోషించి శేషయ్య ఆశ్చర్యంలో మునిగిపోయాడు. రంగన్న, నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, మరి రాముల వారి మాట ఏంటి అని తొందరపాటుతో ప్రశ్నించాడు శేషయ్య. శేషయ్య, ఇంత దేశం చుట్టొచ్చావే, ఈ పాటి విషయం తెలుసుకోలేకపోతే నీ లోక జ్ఞానం ఏమనుకోవాలి? సరే, రాముల వారి ఉద్దేశం చెబుతా విను. ఇటువంటి ప్రశస్తమైన పొగాకుతో తయారైన నస్యము 1 చిటుకుడు పీలిస్తే చాలదా వైకుంఠం కనబడ్డానికి అనే భావం మనకు చెప్పడానికే అవతారమూర్తి అయిన ఆ మహానుభావుడు అలా చిటిక పట్టుకుని ఉన్నాడు అని చెప్పేసరికల్లా శేషయ్య తన్మయత్వంతో రంగన్నను కౌగులించుకొని, ఓయ్ రంగన్న, నీ బుద్ధి విశేషం ఇంతటిదని ఎరక్క ఈ పండితులందరినీ రప్పించాను. ఇవాళ నాకు పర్వదినంగా ఉంది, నా యాత్ర సార్థకమైంది అని అనేక విధాల మెచ్చుకుంటూ రంగన్న కోరిన బహుమతులిచ్చి పంపాడు. శేషయ్య మనసుకు నచ్చిన మాటలతో మనలో ఒక్కళ్ళము భావార్థం చెప్పలేకపోయాం. ఎందుకు వచ్చిన పాండిత్యం మనది అనుకుంటూ వెలవెలబోయిన ముఖాలతో పండితులందరూ నెమ్మదిగా జారుకున్నారు.